ఏప్రిల్ 3 దేవుని వాక్య ధ్యానం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ మంచి శుక్రవార శుభాలు, దేవాదేవుని ఆశీర్వాదాలు మీకు ఎల్లవెల్లలా కలుగునుగాక. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతనమైన దినాన్ని చూచే అవకాశం ప్రభు మనకిచ్చారు. అంతేకాదు, మంచి శుక్రవారముగా ఈ యొక్క శుక్రవారం ఉండడం ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎంతో గొప్ప సంగతిగా మనము ఎంచవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎత్తించి తన శిలువ ఈ లోకములో విలువను పెంచి, శిలువ అనగానే శాపము, శిలువ అనగానే విలువ లేనిది, అవమానము, శిలువ ఎంతో హేళనకు సాదృశ్యంగా ఆనాటి కాలంలో ఉండేది. అలాంటిది యేసు ప్రభుల వారు ఆ శిలువ మీదకి వెళ్ళి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని వదిలిపించిన తర్వాత, త్యాగం చేసిన తర్వాత శిలువకు విలువ వచ్చింది. ఈరోజు ప్రియులారా, శిలువ రక్తము చేత ఆయన మనలను సంధి చేశాడు. ఏ మానవుడైతే దేవునితో తన సహవాసాన్ని కోల్పోయి ఏదేను తోట నుండి బయటకు వచ్చాడో, అదే మానవుడిని తిరిగి దేవునితో సమాధానపరచుటకు, సంధి చేయుటకు ఆయన శిలువ రక్తము మన కొరకు కార్చెను, శిలువలో తన ప్రాణాన్ని విడిచెను. పిల్లరా, అలాంటి ఉన్నతమైన తరుణం 2000 సంవత్సరాల క్రితము మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసయ్యను స్మరిస్తున్నటువంటి ఈ శుభవేళ, శిలువలో ఆయన పలికిన 7 మాటల ధ్యానాన్ని జరిగించబోతూ ఉండగా, ప్రియా సంఘమా, విశ్వాసి, ఆయన మన కొరకు చేసిన ఈ త్యాగాన్ని స్మరిస్తూ మనను దేవునితో సంధి చేయటానికి, సమాధానపరచడానికి ఆయన రక్తాన్ని ఇక్కడ ప్రభు మన కొరకు త్యాగం చేశారు అనే విషయాన్ని ఆలోచిస్తూ మనము ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ఒక తీర్మానము చేసుకోవాలి. ప్రియ విశ్వాసి, దేవునితో సమాధానపరచబడిన ఈ వేళ అది మనకి శుభ పరిణామం, అది మనకి శుభవేళ. అలాంటి మంచి వేళ, మంచి శుక్రవారం మనమందరం దేవునితో సమాధానంగా ఉండడానికి, దాన్ని కొనసాగిస్తూ మన జీవితం ప్రభువుకు అంకితం చేస్తూ ప్రభు సాక్షిగా జీవించే వారంగా ఉండాలి. అట్టి కృప, ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఈ మంచి శుక్రవారం మా బిడ్డలు గడిచిన కాలంలో మీరు మా కొరకు నీ రక్తము చేత సంధి చేసి సమాధానపరిచిన ఆ అద్భుతమైన, సుందరమైన వేళను స్మరిస్తూ మేము మీ కొరకు జీవించే ధన్యత, నీ కొరకు నిలబడే భాగ్యము మాకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. తండ్రి, అనారోగ్యం ఉన్న వారికి అనారోగ్యాలు తీసివేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించి, ఈ దినము నీ శిలువ సువార్త బిడల జీవితాల్లో ఉన్నతమైన మార్పునకు సాదృశ్యంగా ఉంచమని, బిడలను ఆశీర్వదించమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.